యొక్క అభివృద్ధిని సాధించి ప్రతి వారి చేతిలో కూడా ఈ యొక్క సౌకర్యమును టెలిఫోన్ ద్వారా, మొబైల్ ద్వారా అందించి ఉన్నారు. సముద్రములో ఓడలు, ఓడరేవులు, అనేకమైన ఖనిజ సంపదను ఉత్పత్తి చేయుటకు గాను, సరఫరా చేయుటకు గాను అభివృద్ధి సాధించి ఉన్నాం. విద్యా రంగంలో ఎన్నో మెడికల్ కాలేజెస్, ఎన్నో రీసెర్చ్ సెంటర్స్, ఎన్నో ల్యాబొరేటరీస్, ఎన్నో కాలేజెస్, ఎన్నో స్కూళ్ళు, అద్భుతమైన ఈ యొక్క అభివృద్ధి ఈ టెక్నాలజీ విద్యలో పురోగతి చెంది భారతీయుల యొక్క నైపుణ్యత ఇతర దేశములను శాసించే వారి యొక్క అభివృద్ధికి వన్నె తెచ్చేవారుగా, వీరి ద్వారా వారి పునాదులు కట్టుకునేవారుగా చేసి ఉన్నారు. చాలా అద్భుతమైన సంగతి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏ దేశంలో చూసినా భారతీయులే ముందంజలో ఉన్నారు. కాబట్టి ఇంత ప్రాముఖ్యత, ఇంత అభివృద్ధి మనము సంపాదించుకున్నా నీచంగా, నికృష్టంగా, ఇంకా తీవ్రమైన పదజాలాలు ఇంకా నేను చెప్పలేను, కానీ ఇంకా అతివృష్టి కన్నా అనాగరికమైన సంగతులు మన మధ్యలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మణిపాల్ వంటి, ఛత్తీస్గఢ్ వంటి, పంజాబ్ వంటి, ఇంకా ఆ యొక్క ఉత్తర భారతదేశంలోను ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న హింసాకాండ, మనుషుల్ని హింసాత్మకంగా హింసించి వారిని నీచ నికృష్టంగా పీడించి చంపుతున్న విధానము ఎంత అసభ్యకరంగా చెప్పజాలని పదజాలమును ఉపయోగించిన మన యొక్క బాధ తీరదు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి, ఎంతోమంది స్త్రీలు విధవరాండ్రైపోయి, ఎంతోమంది పురుషులు ఎంతో విలువైన జీవితాలు కోల్పోయి ఉన్నారు. మన మధ్య స్వాతంత్రము